నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. వారసుడు ప్రభాస్ సినీ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమాన సంఘం నాయకుడు యోగి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై క్యాడర్ ప్రత్యేక దృష్టి సారించి రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ తన గెలుపుకు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త పనిచేశారని, కావున వారందరికీ సరైన అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితి నాయకులపై ఉందని సూచించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ మహిళలు చేసిన పోరాటం ప్రశంసనీయమని, అలాంటి మహిళలకు సరైన గౌరవ అవకాశాలు కల్పించాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే విషయంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం పార్టీలు అయినటువంటి జనసేన మరియు బీజేపీలకు తగిన ప్రాధాన్యత తప్పనిసరి ఇవ్వాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండల పార్టీ అధ్యక్షులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల జీవిత బీమా మరియు దహన సంస్కారాలకు 10,000 రూపాయలు పార్టీ అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు, వెంకటేశ్వర రెడ్డి, సర్వోత్తమ రెడ్డి మరియు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాల్లో కానివ్వండి, అలాగే మన విద్యాలమ్మ దేవాలయం కానివ్వండి, ఇవి కూడా కమిటీలు ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా మనం రిజర్వేషన్లు పాటించాలా, జనసేన వాళ్ళకి ఖచ్చితంగా అకామిడేట్ చేయాలా, అలాగే బీజేపీ వాళ్ళకి అకామిడేట్ చేయాలా. అంతా మనం అంటే కుదరదు, వాళ్ళు కూడా మనతో కలిసి పనిచేశారు. మనతో కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అందరూ కూడా వాళ్ళ షేర్ ప్రకారం స్టేట్లో వాళ్ళ షేర్ ఏ విధంగా ఇస్తున్నారు ఆ విధంగా మనం కూడా లోపల కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ షేర్ ప్రకారం వాళ్ళకు కూడా దేవాలయ సంబంధించిన చైర్మన్ కానివ్వండి, అలాగే మార్కెట్ కమిటీలో సభ్యులు కానివ్వండి, అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నాయకులందరూ తెలియజేస్తున్నాం. ఈ గ్రామాల్లో ఖచ్చితంగా జనసేన నాయకులని, బీజేపీ నాయకులని కలుపుకొని ప్రతి వలసిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు పరిస్థితుల్లో కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తే ప్రమాదకర విషయం అది మళ్ళీ బాగుంటుంది. కాబట్టి ఆ డిస్ప్యూట్ లేకుండా కష్టపడి మనకి జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ మన ఎలక్షన్స్లో కష్టపడి పనిచేశారు మనం. కాబట్టి గుర్తు పెట్టుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా మనం చేస్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు చనిపోతే ఈరోజు మన లోకేష్ బాబు గారు మనకి ఇస్తారు మన కార్యకర్తలకి. అట్లాగే ఆ యొక్క ఖర్చుల కోసం 10,000 రూపాయలు ఎవరన్నా మన కార్యకర్త చనిపోతే అప్పటికప్పటికి 10,000 రూపాయలు మీకు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అదనంగా నేను ఎమ్మెల్యే కాబట్టి నేను కూడా కొద్దిగా వేసి మీకు ఎవరైతే మన కార్యకర్తలు పేరు ఒకటి ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. అది కూడా సభ్యత్వం కార్డు ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సభ్యత్వం కార్డు ఉంటే తప్ప మామూలుగా రాదు రాదు రాదు. నేను కూడా ఇయ్యలేదు, ఎందుకంటే సభ్యత్వం కూడా చేయడానికి నేను ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సభ్యత్వం కావాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు అయితే 10 లక్షలు పెట్టారు, కానీ మనం మన క్యాడర్ ఉన్న చనిపోతే ఎంతమంది చనిపోయారు, ఒక్కరి సభ్యత్వం మనోడు వచ్చి మన క్యాడర్ మన పార్టీ అంటారు. ఏదో ఒక సభ్యత్వం లేదు, నాకు తెలుసు చాలా వచ్చింది. సభ్యత్వం ఉండే పరిస్థితి కాదు, మీరు బాధపడినా మీ ఇష్టం. అలాగే ఇప్పుడే ఏదన్నా చెప్పారు, ఎక్కడన్నా సరే ఆరోగ్యం సరిలేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఈ అబ్బాయికి 5 లక్షలు అవుతుంది లేదా 10 లక్షలు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ తీసుకొస్తే
ఎల్ఓసి ఆ హాస్పిటల్కి పెంచే పరిస్థితి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అట్లాగే పాత బిల్లులు అంటే ఎలక్షన్ ముందు బిల్లులు అయితే ఇవ్వలేదు, సేవ్ రిలీఫ్ అన్న. ఎలక్షన్ తర్వాత ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడి మీరు బిల్లులు కానీ తెచ్చిస్తే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెక్కుల రూపేణా మనం చంద్రబాబు నాయుడు గారు సహాయం చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఉపయోగించుకోండి, మన కార్యకర్తని కాపాడుకోవాలి. కార్యకర్త లేకపోతే ఈ రోజు విజయం లేదు. ఇక్కడ నేను మీకు తెలుసు, ఇక్కడ ముత్యాలపాడు ఆ గ్రామంలో 18-19 సంవత్సరాల చిన్న బిడ్డని చంపేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అన్యాయంగా చంపేశారు. ఆ బిడ్డను చూస్తే ఒకే ఒక బిడ్డ ఫలితానికి ఎవరు లేరు. ఆమె సహోదరులు తెలిసింది వాళ్ళ అమ్మ. వాళ్ళ నాయకుడు తెలియదు, ఆయన డ్యూటీకి వెళ్ళాడు. ఆయన సాయంత్రం వస్తే కరెక్ట్ మేము పోయింటాను ఆడాడు. ఆయన అడుగుతున్నాడు ఏమైందా, ఏం జరిగింది అంటే ఎంత అన్యాయం చూడండి. మనం గెలిచి మనం చేయాల్సిన దాంట్లో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అలాంటివి కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మనం అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం రెచ్చిపోయారు పైన పడడం కాదు. అలాంటివి జరగకుండా గ్రామాల్లో చూసుకోండి. ఎందువల్లంటే తగువు ఒకరికి, చచ్చిపోయింది ఒకరు. తగువు జరిగింది పార్టీ పరంగా. మన పార్టీలోకి శ్రీధర్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించారు. ఆయన వైఎస్ఆర్సీపీలో చురుగ్గా పాల్గొంటే ఆయనకి మన బాధ్యత చేసిన తర్వాత ఆ ఊరిలో మనకు మెజారిటీ వచ్చింది. అక్కడ ఒక ఆయన పెద్ద తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం నెల్లటూరు గ్రామంలో బుధవారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులు గౌరవ డాక్టర్ సి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన శ్రీ శ్రీనివాస క్యాటరింగ్, నేలబల్లి సిద్ధార్థ రెడ్డి, మస్తాన్ రెడ్డి, శివకుమార్, శ్రీ సాయి వెంకటేశ్వర వైర్ ఇండస్ట్రీస్ అధినేత మూలి హరినాథ్ రెడ్డి, ఎరగల రాజేష్, బిల్లు సత్యనారాయణ ప్రసాద్లను రెడ్డి సంఘం సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం కేవలం రెడ్ల కమ్యూనిటీకే కాకుండా అన్ని వర్గాల కోసం సహాయపడే ఇలాంటి కార్యక్రమాలు చేయటం అభినందించదగ్గ విషయమని, దీనికి ఆర్థిక సహకారం అందించిన దాతలను అభినందిస్తున్నారని, మా వంతు సహాయం రెడ్డి సంఘానికి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన సిద్ధారెడ్డి, హరినాథ్ రెడ్డి, శివకుమార్, మస్తాన్ రెడ్డి, ఎరగల రాజేష్, బిల్లు సత్యనారాయణ ప్రసాద్లను అభినందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు సిద్ధార్థ రెడ్డి, హరినాథ్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, శివకుమార్, బిల్లు సత్యనారాయణ ప్రసాద్, సనత్ కుమార్ రెడ్డి, మండి శ్రీనివాస్ రెడ్డి, బుస్సారెడ్డి, దశరథరామిరెడ్డి, కలికి జనార్దన్ రెడ్డి, తిరుమూరు సురేష్ రెడ్డి, బండి ధనుంజయ రెడ్డి, ఎరమాక కృష్ణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, లక్కు కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి, గ్రామ పెద్దలు నేలబల్లి భాస్కర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘ బంధువులకు, నెల్లటూరు గ్రామస్తులకు ధన్యవాదాలు. ఈరోజు ఈ నెల్లటూరులో శ్మశాన వాటిక డెవలప్ చేస్తూ దాంట్లో ఒక భాగంగా ఈ ఫ్రీజర్ బాక్సుల్ని మన సిద్ధారెడ్డి గారు, హరిరెడ్డి గారు ఇవ్వడం ఎంతో సంతోషకరం. ఈ కాలం ఫ్రీజర్ బాక్సులు అనేది చాలా అవసరం అయిపోయింది. ఏమంటే ఇంతకుముందు అంటే అందరూ ఒక చోటనే ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ముందు ఏదైనా డెత్ ఏర్పడినప్పుడు వెంటనే ముందు బాక్స్ కొరకు, ఫ్రీజర్ బాక్స్ కొరకు ఎత్తుతున్నారు. ఏమంటే 1-2 రోజులు పడుతుంది వాళ్ళ పిల్లలు రావడానికి. కాబట్టి ఇది చాలా అవసరం అయిపోయింది. వన్ ఆఫ్ ది మేజర్ రిక్వైర్మెంట్ అయిపోయింది. అటువంటి దేన్ని మన సిద్ధారెడ్డి గారు, హరి వాళ్ళు డొనేట్ చేయడం ఎంతో సంతోషకరం. నెల్లటూరులో ఈ శ్మశాన వాటికను కూడా గ్రామస్తులైతేమి, గ్రామ పెద్దలైన భాస్కర్ రెడ్డి వాళ్ళ అందరూ కలిసి బాగా డెవలప్ చేస్తున్నారు. ఎంతో సంతోషకరం. ఇంకా కూడా డెవలప్మెంట్కి అవసరమైనా కూడా చేస్తే బాగుంటుంది. మీకందరికీ తెలుసు, రెడ్డి సంక్షేమ సంఘం అని ఏర్పడింది బీద రెడ్డి కులస్తులకి హెల్ప్ చేయాలని. కానీ మొదట్లోనే అనుకున్నాం ఒక రెడ్డి సంస్థ కులస్తులకే కాదు అందరికీ కూడా హెల్ప్ చేయాలనేది మన ఆశయంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ విధంగా అందరికీ ఉపయోగపడి ఈ కార్యక్రమం చేయడం సంతోషకరం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సింహపురి రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రీజర్ బాక్సులు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా రెడ్డి సంఘం కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మా నెల్లటూరు గ్రామస్తులకి అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా హరినాథ్ రెడ్డి గారు,
మన గ్రామంలో ఉన్నటువంటి శ్మశానంలో ఈ బాక్సులు ఏర్పాటు చేసి ఎవరికైనా అవసరమైతే వాటిని ఉపయోగించుకునే దానికి చాలా పెట్టడం సంతోషంగా ఉంది. మేము అనుకోకుండా ఒకరోజు ఇద్దరం కూర్చొని టీ తాగుతాం మా ఇంట్లో, శ్మశానం కాడ కొంచెం సిమెంట్ రోడ్ వేస్తే బాగుంటుంది సిద్ధయ్య అంటే, అది ఎంతలే మనం వేసేద్దాంలేనా మనం మాట్లాడుకుని అన్నాడు. తెల్లారి ఉదయం లేచి వచ్చి మన వెంకటేశ్వర అన్నోళ్ళ అన్న కొడుకు రాజేష్, అదేవిధంగా బిల్లు రమణయ్య గారి కొడుకు సత్యనారాయణ ప్రసాద్తో మాట్లాడడం, వాళ్ళిద్దరూ ఇమీడియట్గా స్పందించి మేమిద్దరం చెరో 1 లక్ష రూపాయలు ఇస్తామని అంటే మేము ఇమీడియట్గా ఈ రోడ్ని వేయడం కూడా జరిగింది. మిగిలిన డబ్బులతో కూడా మన కర్మకృతులు చేసే దగ్గర కూడా డెవలప్మెంట్కి ఉపయోగిస్తున్నాము. ఈ నెల్టూరు అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీలోనే ఈ శ్మశాన కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ మండపం కానీ ఇవన్నీ కూడా నా ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. 50 లక్షల రూపాయలతో మెయిన్ సిమెంట్ రోడ్ వేసాం. దాంట్లో మన ప్రాస్పరస్ స్కూల్ దశలో కానీ లిటిల్ ఏంజల్ స్కూల్ వాళ్ళు కానీ అందరూ స్కూల్స్ వాళ్ళు కూడా కొంత డొనేషన్ కూడా అప్పుడు చేయడం జరిగింది. ఏ గ్రామంలో 3 మీటర్లు 3.5 మీటర్ కంటే రోడ్డు ఇవ్వరు. అట్లాంటి మా నెల్టూరులో స్కూల్ బస్సులు వస్తుంటాయి, వెడల్పుగా రోడ్డు ఉండాలంటే అందరూ కూడా మనకు స్పందించి సహాయం కూడా చేయడం జరిగింది. నెల్టూరులో ఏ అభివృద్ధి జరిగినా కూడా మా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి జరిగింది. నాకు లైఫ్ ఇచ్చినది కాబట్టి తెలుగుదేశం, దాని గురించి నేను చెప్తున్నాను. మనం ఎప్పుడు కూడా ఈ 4 నెలల్లో మరి 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈ 4 నెలల్లోనే ఇప్పుడు ఈ రోడ్డు 2 లక్షలతో వేసామంటే మామూలు. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, మా ఈ సింహపురి రెడ్డి సంక్షేమ మిత్రులకు, దాతలైనటువంటి మన సిద్ధారెడ్డి గారికి, హరికి, మీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ 2 శీతల శవపేటికలు కమ్యూనిటీకి చాలా ఉపయోగపడతాయి. అంటే మనకు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మనం చేసే కార్యక్రమాలు ముఖ్యంగా మన పేదరెడ్లకి ఉపయోగపడే విధంగా మనం నిర్వహిస్తున్నాం. కానీ ఈ ప్రోగ్రాం మటుకు జాతికి, కులంకి, మతకు సంబంధం లేకుండా సంఘంలో, కమ్యూనిటీలో అందరికీ పనికొచ్చే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల మన సంఘం ఒక స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే సొసైటీలో ఈ సంఘానికి మంచి పేరు వస్తుంది, స్థాయి పెరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన రెడ్డి సంక్షేమ సంఘ కార్యకర్తలకు, దాతలకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, ఇలాంటి కార్యక్రమాలు మన పేద రెడ్లుకే కాకుండా సంఘానికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ మరొకసారి వాళ్ళందరికీ ఈ ఫ్రీజర్స్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టే కార్యక్రమంలో సహకరించిన వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈ శ్మశానాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దినటువంటి దాంట్లో ముఖ్యంగా కారకులైనటువంటి మన భాస్కర్లకి ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఈ వన్స్ అగైన్ మీ అందరికీ నా నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమం చేపట్టేందుకు ఎంతోమంది ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున నెల్లటూరు గ్రామంలో ఈ ఫ్రీజర్ బాక్సులు 2 సమాజానికి ఉపయోగపడే విధంగా, అందరికీ కుల మతాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఫ్రీజర్ బాక్సులు, అదేవిధంగా దాన్ని ఉంచడానికి ఒక భవనము, అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ లేకుంటే వర్షాకాలం అటప్పుడు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంటే వాటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అందరూ ఆలోచించి డోనర్స్ని వెతికి వాటికి సిమెంట్ రోడ్లు వేయగలిగారు. దానికి కూడా ఇక్కడ ఉన్న వారందరినీ, అలాగే డోనర్స్ని వాళ్ళని మేము అప్రిషియేట్ చేయాలి. ఇలాంటివి అందరూ చేయడానికి ఇష్టపడరు. అంటే శ్మశానం అంటే మనకు ఒక రకమైనటువంటి భావం ఉంది. అక్కడ మనం ప్రతిదీ చేయకూడదు, మనం వెళ్ళకూడదు, వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలి, ఇలాంటివి మనకు సాంప్రదాయాలు ఉండటం వల్ల డొనేషన్ ఇవ్వడానికి కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు. కేవలం మనసున్న వాళ్ళు, బాగా దీని విషయం అర్థం చేసుకున్న వాళ్ళు తప్పితే అందరూ ముందుకు రారు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ డోనర్స్ ఇక్కడ వచ్చి ఇచ్చినందుకు డోనర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు కృషి చేసినటువంటి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులకు కానీ, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి డోనర్స్ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది అందరూ మాట్లాడుతూ వీటిని సద్వినియోగం చేసుకోండి అంటున్నారు. నా సైడ్ నుంచి ఏంటంటే, మీకు ఇలాంటి అవసరం రాకూడదు. ఒకవేళ వస్తే తప్పనిసరి పరిస్థితిలో వచ్చినప్పుడు మీరు ఇలాంటివి ఉపయోగించుకోవాలని
కోరుకుంటూ, ఇది అందరికీ సంబంధించింది. ఇది ఎవరికి రెడ్డి సంక్షేమ సంఘం పెడుతున్నారు కాబట్టి అది రెడ్డిస్కి అని ఆ భావన మీకు అందరికీ రాకూడదు. ఇది అందరికీ సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి తర్వాత ఫోన్ నెంబర్స్ ఇస్తారు వీటి గురించి. ఆ ఫోన్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేస్తే వెహికల్ అరేంజ్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఎవరైనా తీసుకెళ్ళచ్చు. ఈరోజు సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు గ్రామంలో 2 ఫ్రీజర్లని బహుకరించడం జరుగుతుంది. దీనికి దాతలుగా శ్రీనివాస క్యాటరింగ్ సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా శివ మస్తాన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో ఫ్రీజర్ని మన మూలి హరినాథ్ రెడ్డి గారు, శ్రీ సాయి వెంకటేశ్వర వైనింగ్ అండ్ కంపెనీ వారు ఆయన హరినాథ్ రెడ్డి కూడా దీన్ని ఒక ఫ్రీజర్ని బహుకరించడం జరుగుతుంది. వారికి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెడ్డి సంక్షేమ సంఘంలో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే రోటరీ ద్వారానో వేరే ద్వారా ఫ్రీజర్ని పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ మన రెడ్డి ఒక సంఘం కూడా ఒక 2 ఫ్రీజర్ని బహుకరించడం కూడా ఒక మంచి పరిణామం. ఇది చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీన్ని ఫ్రీగా అంటే ఎవరు ఏ మనీ లేకుండా ఫ్రీగా ఇస్తున్నారని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దీన్ని ఇక్కడ నేను ఒక 1 year క్రితం ఇక్కడ బెంచీలు వేసాం ఇక్కడ. అప్పుడు ఇది అంతా చెట్లతో విపరీతంగా ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్లు కూడా వేసి చాలా నీట్గా తయారు చేశారు. ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడైనా ఇక్కడికి రావాల్సిన వాళ్ళు అందరం. కానీ ఆ చావు అంటే భయపడతారు, కానీ ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇక్కడికి రావాల్సిన వాళ్ళే కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీనికి సదుపాయాలు ఏర్పాటు చేసిన మన సిద్ధారెడ్డి గారికి, హరినాథ్ రెడ్డి గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గూడూరు ఆధ్వర్యంలో గూడూరు రూరల్ మండలం నెల్లటూరు గ్రామంలో శ్మశానం అంటే డెడ్ బాడీ బాక్సులు, ఫ్రీజర్ బాక్సులు 2 మా మిత్రులు డొనేట్ చేయడం జరిగింది. వారు శ్రీనివాస క్యాటరింగ్ అధినేతలైనటువంటి సిద్ధారెడ్డి గారు, శివకుమార్, మస్తాన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ సాయి వెంకటేశ్వర వైర్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి మూలి హరినాథ్ రెడ్డి గారు, వీరందరూ కూడా దీనికి సహకారం అందించి ఆర్థిక సహకారంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ఈ బాక్సుల్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఈ శ్మశానం నెల్లటూరులో ఉన్నటువంటి శ్మశానానికి మౌలిక సదుపాయాలైనటువంటి సిమెంట్ రోడ్లు కూడా ఎరగాల రాజేష్ గారు యుఎస్లో ఉంటారు, వారి ఆర్థిక సహకారం, బిల్లు సత్యనారాయణ ప్రసాద్ గారి సహకారం, శ్రీనివాస క్యాటరింగ్ అందరి సహకారంతో ఈ సిమెంట్ రోడ్లు కానీ గేటు బిగించడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. వీటన్నిటికీ కూడా మన గ్రామ పెద్దలైనటువంటి నెలవల్లి భాస్కర్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ బాక్సులు మన గూడూరు రూరల్ మండలం ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. నెల్లటూరు కానీ నెల్లటూరు చుట్టుపక్కల చెన్నూరు ఇట్లాంటి ప్రదేశాలు ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. రెబల్ స్టార్ వారసుడు ప్రభాస్ సినీ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమాన సంఘ నాయకుడు యోగి ఆధ్వర్యంలో గూడూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సందర్శించారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా యోగి ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ప్రధానంగా రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులకు అందచేయడంతో ఆపదలో ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సుమారు 700 మంది రక్తదాన శిబిరంలో రక్తం దానం చేయటం గొప్ప విషయమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యోగి మరియు అతని సహచరులను అభినందిస్తున్నామన్నారు. రక్తదాన సమయంలో రక్తాన్ని దానం చేసిన వారికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సర్టిఫికెట్లను అందజేశారు. ప్రభాస్ అభిమాన సంఘం నాయకులు గూడూరు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. నమస్కారం. సోదరుడు కొండూరు శ్రీనివాసరాజు అలియాస్ యోగి ఆధ్వర్యంలో మన రెబల్ స్టార్ వారసుడు ప్రభాస్ గారి యొక్క పుట్టినరోజు
శ్రీనివాస్ని అభినందిస్తున్నా. ఒక మంచి కార్యక్రమం ఇది, చిన్న చిన్న వ్యవహారం కాదు. నాకు తెలిసి గూడూరులో ఏ రాజకీయ పార్టీ కూడా పట్టాడు నీదే అని చెప్పి మేము పెట్టినా ఎవరు పెట్టినా ఒక 100, 150 అంతకన్నా అది కష్టం మీద బలవంతంగా పిలుచుకొని వచ్చేస్తారు రక్తం. కానీ ఒక యోగి పిలుపునకు ఇంతమంది యూత్ స్పందించి రక్తం దానం చేస్తున్నారంటే నిజంగా మీకు అభినందనలు, యోగికి అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడు మా యోగికి ఈరోజు ప్రభాస్కి ఏ విధంగా సినీ ఫీల్డ్లో పేరుందో మన రాష్ట్ర యొక్క గౌరవాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మా ప్రభాస్కి ఏ విధంగా ఈరోజు సినీ రంగంలో గౌరవం ఉందో అటువంటి గౌరవం మా యోగులు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాహుబలి నుంచి ప్రభాస్ గారి యొక్క స్టార్ నిర్ణయం మారిపోయింది. ఈరోజు ఆయనతో సినిమా తీయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కోట్లు ఖర్చు పెట్టినా అంతకంతగా లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు ఆయనకి ఇచ్చేటువంటి వరం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఇటీవల విడుదలైనటువంటి సినిమా కలికి సినిమా చూస్తుంటే నిజంగా నేను 3 సార్లు చూసా, మామూలుగా చూడను. ఎందుకంటే బ్రహ్మాండంగా సినిమా చూస్తుంటే అసలు ఎట్లుందంటే ఇంకా అయిపోయిందా అనేటువంటి పరిస్థితి ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా కూడా బ్రహ్మాండం ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే కర్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు అన్ని పాత్రలు కూడా చూపించేటువంటి పరిస్థితి. నాగేశ్వరుడు చేసేటువంటి కార్యక్రమం కూడా సెకండ్. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు బుధవారం ఉదయం 10 గంటలకు పయ్యవుల మురళీ నాయుడు సహాయ సహకారాలతో రాబోయే చలికాలం దృష్టిలో ఉంచుకొని వృద్ధుల సౌకర్యార్థం 4 వైర్ మంచాలు అలాగే తినుబండారాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మురళీ నాయుడు మంచి హృదయంతో వృద్ధుల కొరకు మంచాలు తినుబండారాలు అందజేయడం చాలా సంతోషదాయకమని, ఇంకా ముందు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు దుప్పట్లు పంచుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, వాచుషాప్ రాము, కుమార్ నాయుడు, మేడనూరు సురేష్ రెడ్డి, ప్రభాకర్, కేఆర్ఎం కోట వెంకటేశ్వర్లు, పిల్లల శ్రీను, అమరయ్య నాయుడు, నాగరాజు, జ్యువెలరీ మల్లికార్జున్, వాకాటి శ్రీనివాసులు, నాగేంద్ర, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు గత ఈ మాసంలో ఒక 2 దఫాలు 3 దఫాలు మనం భోజనాలు అయితేమి టిఫిన్ అయితేమి ఏర్పాటు చేయటం జరిగింది. దానికి మా కుటుంబ సభ్యుడైన మురళీ నాయుడు ఇక్కడ మంచాలు ఎక్కువ మందికి లేకపోయేటప్పటికే మా కళ్యాణి గారు కోరిన మేరకు ఒక 4 వైర్ మంచాలు, మంచి మంచాలను కూడా స్ట్రాంగ్గా ఉండే మంచాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చలికాలం, వర్షాకాలం, రాబోయే రోజులు డిసెంబర్ రేపు నెల నుంచి ఇంకా చలిగా ఉంటుంది కాబట్టి కింద కొనుక్కుంటే ఇబ్బంది కాబట్టి గతంలో కూడా మంచాలు మనం ఇచ్చాను. ఎన్ని మంచాలు ఇచ్చినా కూడా ఇక్కడ 36 మంది ఉన్నారు. ఇక్కడ కావుంచి మంచాలు ఉంటే ఎన్ని ఉంటే అంత మంచిదే. కాబట్టి ఈ మంచాలని మంచి మనసుతో మంచి టైంలో ఇక్కడ స్పాన్సర్ చేసిన మా మురళీ నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే అన్న గతంలో కూడా లాస్ట్ మంత్ ఒక అమ్మాయికి కుట్టు మిషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుంది. నేర్చుకొని అక్కడెక్కడ పని చేసుకుంటున్న అమ్మాయి ఈరోజు సొంతగా కూడా ఒక మిషన్ కుట్టుకొని ఈ మధ్య కూడా నాకు కనబడింది. ఆ అమ్మాయికి హ్యాపీగా ఫ్యామిలీ సరిపోతుంది. అలాంటి మిషన్ కూడా అన్న మనకు బహుకరించడం జరిగింది. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన స్పందించి అప్పటికప్పటికే చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. తర్వాత మర్చిపోయాడేమో అనుకున్నా, నేనైతే అడగలా. మళ్ళీ అన్నయ్య గుర్తు చేసి మనం 4 మంచాలు ఇవ్వాలనుకున్నాం. చంద్ర ఎప్పుడు పెట్టుకుంటామంటే అది ఈరోజు మనకు కుదిరింది, పెట్టుకున్నాం. ఇంకా అన్న ఆయురారోగ్యాలుగా సుఖ సంతోషాలతో మంచి భవిష్యత్తు ఉండాలని, ఆయన ఎన్నుకున్న మార్గంలో ఆయన రియల్ ఎస్టేటు దాంట్లో ఇంకా మంచి నడవడిక ఉండాలని, 10 రూపాయలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా మురళీ నాయుడు గారి సంపూర్ణ సహకారంతో 4 వైరు మంచాలు మరియు బిస్కెట్లు అయితే ఫ్రూట్స్ అయితే అదేవిధంగా ఇవ్వడం జరిగింది.
ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ మేడం చెప్పడం సూచనల మేరకు మురళీ నాయుడు గారు ఈ వైరు మంచాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా మురళీ నాయుడు గారి వ్యాపార రీత్యా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లోని ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా కుటుంబ సభ్యుడు అయినటువంటి మురళీ నాయుడు గారు మంచాలని, ఫ్రూట్స్ని, బిస్కెట్స్ని అందజేసి చేస్తున్నారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మా కుటుంబ సభ్యుల్లో చేరి చాలా స్పీడ్గా తీసుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. బిజినెస్లో ఆయన మంచి ఎదుగుదలగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. మా తమ్ముడు చంద్రశేఖర్కి మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న మీ తల్లులు దాతలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, తీసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కొంతమంది బిడియంతో ఉంటారు. కానీ ఇక్కడ ఈ వృద్ధులందరినీ ఇక్కడ చేర్చి కళ్యాణి గారు వీళ్ళందరికీ కూడా సేవ చేస్తాం. ఆమెకి మరొకసారి ఈ సాయిరామ్ ట్రస్ట్ మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. దాతలు కొంతమంది తలరాతలు మార్చే నేతలు అనే ఒక స్లోగన్తో నేను ఇంతకుముందు వెళ్ళి చాలా సేవా కార్యక్రమాలు చేశాను. అంటే ఒక దగ్గర ఒక అవిటి వ్యక్తి ఒక వికలాంగురాలు పాక్కుంటూ వెళ్తా అంటే అప్పుడు నాకు ఇన్స్పైర్ అయ్యింది. ఇటువంటి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఏదో ఒకటి చేయాలి, మనం ఇస్తే ఏదైనా ఒకరికి ఇస్తాము, ఇద్దరికి ఇస్తాము, అన్ని జిల్లాల్లోనూ చేయాలి అనే ఒక ఆలోచనతో పిఎం మోడీ గారికి కనీసం ఒక 30-40 లెటర్లో కంటిన్యూషన్గా రాశాను. లయన్స్ క్లబ్ ద్వారా మేము ఇక్కడ ఖర్చు అంతా మేము భరాంతం, ఒక్క పైసా ఎక్కడ వేస్ట్ కాకుండా మీరు కంపెనీకి చెల్లించండి, మాకు చెల్లించాల్సిన పని లేదు అని చెప్పి లెటర్లు రాస్తే లాస్ట్కి ఒకసారి తిరిగి సమాధానం వచ్చింది. పలానా కాన్పూర్ వెళ్ళి పలానా దగ్గర మీరు కలవండి అన్నారు. 6 కోట్లు నాకు రిలీజ్ చేసి అన్ని జిల్లాల్లో తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కోగిలి గ్రామంలో రొయ్యల గుంటల యజమాని రెహమాన్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న తుపాకుల చెంచు కృష్ణయ్య కుటుంబాన్ని మంగళవారం యానాదుల సంక్షేమ సంఘం బృందం గూడూరు నరసింగరావుపేటలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెహమాన్ వేధింపుల కారణంగానే కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య మునెమ్మ బోరున విలపించారు. కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులకు తెలియచేయకుండా హడావిడిగా ఆటోలో మృతదేహాన్ని పంపి దహన సంస్కారాలు ఎందుకు చేయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణయ్య ఆత్మహత్యతో భార్య, 4 పిల్లలు అనాథలు అయ్యారని జిల్లా అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య, తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జున, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మానికాల మురళి, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇండ్ల మళ్ళీ పాల్గొన్నారు. తప్పుడు మాట్లాడిగాడిని ఓని ఏడ్చారు సార్. నన్ను పట్టుకొని ఓని ఏడ్చి చేతిలో జమ పెట్టుకొని నన్ను వదిలేసి పరిగిస్తే వెళ్ళిపోయాడు సార్. నన్ను వదిలేసి నన్ను 4 గంటలు అనాథలు చేసి వెళ్ళిపోయాడు సార్. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచులయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఆదివారం చిట్టమూరు మండలం కోగిలిలో ఏదైతే గిరిజన కృష్ణయ్య కుటుంబము అక్కడ రొయ్యల గుంటల దగ్గర కాపలా ఉన్నింది. అయితే ఏదైతే ఆ రొయ్యల గుంటల యజమాని ఏదైతే గిరిజన అయినటువంటి యానాది కులస్తుడైనటువంటి కృష్ణయ్యను వేధింపులకు గురి చేశాడు. ఆ యొక్క వేధింపులు దౌర్జన్యాలు భరించలేక గిరిజన అయినటువంటి కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మేము ఏదైతే యానాదుల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు గూడూరుకు వచ్చి గూడూరులోనే నరసింగరావుపేటలో ఆ యొక్క కుటుంబం నివాసం ఉంటుంది, వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఏదైతే చిట్టమూరు మండలం కోగిలిలో రొయ్యల గుంటల యజమాని రెహమాను చేసినటువంటి అరాచకాలు, కృష్ణయ్య మీద అక్కడ ఉండేటువంటి గిరిజన కుటుంబం మీద చేసినటువంటి వేధింపుల విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. అందుకని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారులని, పోలీసుల్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రొయ్యల గుంటల యజమాని రెహమాన్ వేధింపుల కారణంగా
ఆత్మహత్య చేసుకున్నటువంటి ఏదైతే కృష్ణయ్య కుటుంబానికి భార్య 4 పిల్లలు ఉన్నారు. ఏదైతే కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫలితంగా ఈ కుటుంబం అంతా కూడా వీధిన పడింది. అందుకని ఏదైతే జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం స్పందించి ఏదైతే రెహమాను ఏదైతే గిరిజనుడైనటువంటి కృష్ణయ్య మీద వేధింపులకు పాల్పడినటువంటి రెహమాన్ మీద 306 అలాగే SC/ST కేసు నమోదు చేసి ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగానే ఆదుకోకపోతే మొత్తం గిరిజనుల పక్షాన గిరిజన సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించేంత వరకు కూడా మేము వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనుబోలు మండల పరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్డు జాతీయ రహదారి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మనుబోలు మండల పరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్డు జాతీయ రహదారి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. ఉన్నతమైన స్థానంలో ఉండి చిన్న వయసులోనే పుట్టిన ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో మనుబోలు గ్రామానికి పలు సేవలు అందిస్తున్న బొమ్మిరెడ్డి పార్థేశ్వర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనుబోలు గ్రామానికి చెందిన అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు పరిమళ శివరామకృష్ణ మిత్ర బృందం పేర్కొన్నారు. మనుబోలు గ్రామానికి చెందిన బొమ్మిడి పార్థేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం రాత్రి అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన స్థానిక యువకులు ఆధ్వర్యంలో పేద ప్రజల సమక్షంలో పార్థేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మనుబోలు గ్రామంలో గ్రామస్తులందరికీ ఉపయోగపడేలా తన సొంత నిధులు వెచ్చించి 7 లక్షల రూపాయలతో శ్మశాన వాటిక నిర్మాణం, 4 లక్షల రూపాయలతో అంబేద్కర్ నగర్ కాలనీలో పాఠశాల అభివృద్ధి, గ్రామంలో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద మొత్తంలో ఆర్థికంగా చేయూత, అదేవిధంగా కష్టాల్లో ఉన్నవారికి ఆర్థికంగా ఆదుకుంటూ తన మంచితనంతో యువతకు ఆదర్శప్రాయుడిగా మారాడని పేర్కొన్నారు. పార్థేశ్వరరెడ్డి సహకారంతో గ్రామంలో మరిన్ని మంచి పనులు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. పార్థేశ్వరరెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా ఇంతమంది పేద ప్రజలు యువకులు ఆశీస్సులు అందచేయటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. మా పుట్టినరోజు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది నా కోసం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత భారీగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు చెబుతున్నాను. థ్యాంక్ యూ. మన రాబోయే కాలానికి అందరూ ఆశాజీవం అంతే, ఆరాధ్యదైవం ఆశాజీవము పార్థేశ్వర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నాకు తెలిసి మనుబోలులో మా ఏరియాలో మేము ఎప్పుడు ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నదే లేదు. ఈ 40 సంవత్సరాల వయసులో ఈ విధంగా చేసుకున్నది మాకేం లేదు. దీనికి అంత ప్రత్యేకం ఏంటంటే అతని యొక్క మంచితనం. వాస్తవంగా అయితే ఇవాళ మా పిల్లకాయలకి చిన్న 10,000 రూపాయలు అయితే మాకు స్కూల్ బాగుపడుతుంది అంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసాడు. 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసాడు. చిన్న చిత్తగా పని కాదు. ఆ రోజు మా పిల్లకాయలకి ఆట విడుపుగా ఏదో ఒక టైంలో స్పోర్ట్స్ కిట్గా ఫోన్ చేసి అన్న మాకు కావాలంటే మీరు నెల్లూరు పోండ్రా, మీరు తీసుకోండి, నేను చేస్తాను. ఎనీ టైం, అది నైట్ కాదు పొగులు కాదు, ఎప్పుడైనా వాళ్ళ ఇష్టం. అది ఈ విధంగా ఆర్థికంగా కూడా ఎవరైనా బాగలేని వాళ్ళకి కానీ మన ఏరియాలో తనకు తోచింది ఆ టయానికి తన ఇంట్లో మనిషిలాగా పెద్ద బిడ్డ మాదిరిగా ఈ యొక్క హరిజన వాళ్ళు పెద్ద బిడ్డ, ప్రతి కుటుంబానికి పెద్ద బిడ్డ మాదిరిగా ఆయన రావటం కానీ అందరితో కలమేకం అవటం కానీ ప్రతి ఇంటిలో కూడా పాదు అనే వ్యక్తి ఉన్నాడు ప్రతి కుటుంబానికి అనే విధంగా కూడా ప్రవర్తిస్తున్నాడు కూడా. రెండోది ఏంటంటే ఎవరైనా ఆరోగ్యపరంగా కూడా బాగలేకపోయినా కానీ తన వంతు సాయం చేస్తున్నాడు. మన పిల్లకాయలకి చదువుకొని ఇక్కడ కొంతమంది నిరుద్యోగాలుగా ఉన్నా కానీ ఎంతోమంది బతుకు తెరువు కోసము ఆయనతో పాటు తీసుకొని పోయి ఈరోజు ప్రయోజకులను చేసి మనుబోలు మండలంలోని రైతులందరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు మండల తహసీల్దార్ సుబ్బయ్య పేర్కొన్నారు. బుధవారం పిడూరుపాళ్లెం గ్రామంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన భూ సర్వేలో పలు లోపాలు కలిగి ఉండటంతో వాటిని సరిచేసుకోవాలంటే మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి రానక్కర్లేదని, అన్ని గ్రామాలలో నిర్వహిస్తున్న గ్రామ సభలలో తమ సమస్యను అర్జీ రూపంలో ఇచ్చి పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు.
నూతనంగా ఏఎంసీ చైర్మన్గా పదవి చేపట్టిన గాలి రామకృష్ణారెడ్డికి మనుబోలు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని రైతులందరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు మండల తహసీల్దార్ సుబ్బయ్య పేర్కొన్నారు. మనకి 2023లో జరిగినటువంటి రీసర్వే గ్రామాలకు సంబంధించి మనుబోలు మండలం మొత్తం 14 గ్రామాలు రీసర్వే పూర్తవడం జరిగింది. ఈ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం 14 గ్రామాల్లో కూడా షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈరోజు 3వ గ్రామం పీడూరుపాలెంలో గ్రామ సభ నిర్వహిస్తూ ఉన్నాం. టైం లైన్స్ అన్నీ కూడా పబ్లిష్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా రీసర్వే పూర్తయిన ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ నిర్వహిస్తాం. ఈ గ్రామ సభలో రీసర్వే నందుంటున్న సమస్యలు ఏవైతే వచ్చాయో విస్తీర్ణాలు తేడాలు కానీ, అదేవిధంగా పట్టాదారుల పేర్లు కానీ, లేదంటే జాయింట్ ఎల్పిఎంస్ కానీ, తర్వాత భూమి హద్దులకు సంబంధించి కానీ, రీసర్వే సంబంధించిన అన్ని సమస్యలను కూడా ఈ గ్రామ సభల నందు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ఈ అర్జీలన్నీ కూడా 15 రోజుల కాల పరిమితిలోనే వాటికి పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా రీసర్వే నందు సమస్యలు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా గ్రామ సభ రోజు మీ గ్రామంలో అధికారులు వచ్చినప్పుడు మీ సమస్య మీద అర్జీలు ఇచ్చినట్లయితే వాటిని వెంటనే తెలియజేసి పరిష్కరించి మీకు మళ్ళా సమస్యలు లేకుండా చేయడం జరుగుతుంది. ప్రతిసారి మీరు కార్యాలయాలకు రావడం కన్నా గ్రామంలోనే గ్రామ సభ పెడుతున్నాం కాబట్టి ప్రజలు ఈ గ్రామ సభలో వినియోగించుకొని మీ సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని గత నెలలో జరిగిన గ్రామ సభలో 19 పంచాయతీల్లో గ్రామస్తులు పలు సమస్యల మీద అర్జీలు ఇవ్వటం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద చేయాలని నిర్ణయించడం జరిగింది. వాటిని ప్రతిపాదనలు పంపించడం జరిగింది. 19 పంచాయతీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, 43 రకాల పనులు, వీటికి సంబంధించి 1,80,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసేందుకు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ రేపు అనగా గురువారం వాకాడు మండలంలో పర్యటించనున్నారని ఎంపీడీఓ అన్నపూర్ణరావు మండల అధికారులను ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ గ్రామ సభలలో మనం గ్రామంలో ఉండే మౌలిక సదుపాయాలు కల్పించడానికి గ్రామస్తుల సమక్షంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాల ద్వారా వాటన్నింటినీ కూడా మన ఎన్ఆర్జీస్లో పెట్టేసి వాటిని వర్క్స్ చేయడానికి నిర్ణయించాము. ఈ మన 19 పంచాయతీకి సంబంధించి 43 వర్క్స్ ప్రతిపాదన పంపించడం జరిగింది. సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ ఈ విధంగా వీటన్నిటికి గాను 1,80,00,000 రూపాయలు వ్యయం అవ్వాలని ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్ఆర్జీస్ ద్వారా జరగబోతున్నాయి. ఎన్ఆర్జీస్లో 40% మెటీరియల్ కాంపోనెంట్ ఈ పథకం కింద ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరగబోతున్నాయి. అందుకు గాను గౌరవ గూడూరు శాసనసభ్యుల వారు రేపు వాకాడు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకి వాకాడులో సిమెంట్ రోడ్లు భూమి పూజ ప్రారంభిస్తారు. తదుపరి 12 గంటలకి ముట్టెంబాక, అక్కడ ప్రోగ్రాం అయిన తర్వాత భోజనానంతరం 2 గంటలకి దుగ్గరాజపట్నంలో గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా భూమి పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మండలంలోని ప్రజలు, అదేవిధంగా అన్ని శాఖల ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తారు. బులెటిన్ ముగించే రోజు సందర్భంగా ప్రభాస్ అభిమాన సంఘం నాయకుడు యోగి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.